తులం బంగారం ధర 83,000 మార్క్ దాటేసింది. పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తిరుపతిలోనూ బంగారం కొనుగోలు సంఖ్య భారీగా తగ్గిందని అంటున్నారు వ్యాపారస్తులు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ బంగారం కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుంచి అందిస్తారు. సార్, రాయలసీమకే తిరుపతి చిన్న బజార్ స్ట్రీట్ అనేది కూడా ప్రసిద్ధి బంగారానికి. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితే తిరుపతి నగరంలో ఉన్నటువంటి చిన్న బజార్ స్ట్రీట్లో ఎక్కడా లేదు. చిన్న బజార్ స్ట్రీట్ మొత్తం కూడా అన్ని బంగారు షాపులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా ఏ షాపులో కూడా అంత స్థాయిలో కొనేటువంటి వారు లేక విలువలబోతున్నాయి. అయితే దీనికి అంతటికీ కారణం ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అంతకు ముందు నుంచే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా బంగారం ధరలు అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది. నేపథ్యంలో బంగారు వ్యాపారస్తులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, వారందరూ కూడా చర్చిస్తున్నారు. ఇది ఎప్పటికీ ఆగుతుంది, పెరుగుతుంటే పోతే మాత్రం వ్యాపారాలు అయితే బాగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉందనే మాట అయితే గట్టిగానే వినపడుతుంది. 1 year బిఫోర్ మనం ఎత్తుకుంటే గ్రాము 6,000 రూపాయలు ఉండింది. ఈ రోజు ఒక గ్రాము వచ్చి 8,324 క్యారెట్స్ అపరంజి బంగారం ఉన్నది. ఇది టోటల్ వచ్చి వరల్డ్ వైడ్ మనకు వచ్చి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి భయపడి ఆ షేర్ మార్కెట్ డబ్బులు తీసుకొని వచ్చి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్ మీద సిల్వర్ మీద పెడుతున్నారు. దానివల్ల గోల్డ్స్ రేట్ పెరుగుతున్నాయి. ప్లస్ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇండియా వైడ్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాబ్లంకి భయపడి ప్రజలందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేదాని వల్ల రేట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడే రేట్ పెరిగింది కాబట్టి కొద్ది హైయెస్ట్ రేటు ఇప్పుడే ఈ రోజే రేట్ ఉండేది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు చూస్తారు. ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ప్రజలు కూడా ఉత్సాహం లేకుండా గమ్మున ఉండాలి. ఇప్పుడు ఒకవేళ రేట్ తగ్గితే కొంటాము అని గమ్మున వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి సార్, అంటే కొండానికి వస్తున్నారా? అంటే 83,000 అంటే 10 గ్రాములు. సో గతంలో ఏమో 60,000 ఉండేది. అప్పట్లో ఉత్సాహం చూపించారు, అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు దానికి మించిన రేట్ ఉంది. బిజినెస్ చాలా డల్ గా ఉంది తిరుపతిలో. అన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ గోల్డ్ రేట్ మార్కెట్ కూడా స్టేటబుల్ లేదు. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది మొత్తము. అక్కడి నుంచే గోల్డ్ డిసైడ్ అవుతా ఉంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్. దీనివల్ల చాలా ఎఫెక్ట్. ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పెళ్లి సీజన్ కి చాలా మంది కష్టంగా ఉండే బంగారు కొనేదానికి. ఈ రేట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఫ్యూచర్ లో మనం 10,000 చూసుకోవచ్చు గ్రాము. ఈ 1-2 years లోపల 10,000 అవుతాయి ఖచ్చితంగా. ఈ రేట్ మంచి రేటు. బట్ బిజినెస్ చాలా స్లోగా ఉంది, డల్. ఎక్కడైనా ఇండియా త్రూ ఐట్ వల్ల బిజినెస్ లేవు. అంటే పెళ్లిళ్ళ సీజన్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. వస్తున్నారా వాళ్ళు ఎవరైనా కొనడానికి? వస్తున్నారు. చాలా ఇప్పుడు రేట్ పెడతాం, మళ్ళీ చూసుకొని కూడా పోతాం చాలా మంది. ఆల్మోస్ట్ ఇన్వెస్టర్లు అందరూ కూడా గోల్డ్ వైపు మళ్లడంతో ఆ ధర అనేది కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయిలో ధరలు ఉన్నాయి. అయితే కొనడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రావడం లేదు. గతంలో ఒక తులం కొనేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1 గ్రాముకు 2 గ్రాములకే పరిమితమవుతున్నారు. వ్యాపారాలు అయితే చాలా వరకు కూడా దాదాపు 60% పైన వరకు కూడా డ్రాప్ అవుట్ అయినట్టు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్ ఎన్టీవీ, తిరుపతి.